हेलो एवरीवन, चलो हिंदी सीखे में आप सबका स्वागत करती हूँ। मैं विशालाक्षी 10th क्लास सेकंड लैंग्वेज हिंदी में लेसन नंबर 8 स्वराज्य की नींव विष्णु प्रभाकर के द्वारा लिखी गई ये एकांकी। एकांकी का अर्थ है एक अंक वाला, जिसमें किसी एक समस्या पर समाधान बताया जाता है। ये ऐतिहासिक संबंधी घटना है स्वराज्य की नींव। 10th क्लास हिंदी सेकंड लैंग्वेज लोनी లెసన్ నంబర్ 8 స్వరాజ్య की नींव విష్ణు ప్రభాకర్ ద్వారా రచించిన నాటిక। దీనిలోని ఏదో ఒక సమస్య గురించి మాట్లాడతారు, దాన్ని మనం ఏకాంకి అంటాము। ఇది హిస్టారికల్ బేస్ అయిన కథ। రాణి లక్ష్మీబాయి వాళ్ళ స్నేహితులు దాని గురించి స్వరాజ్యం గురించి పునాది ఎలా వేశారు, ఏం చేశారు అనే దాని మీద చేసిన నాటిక స్వరాజ్య की नींव। మనం ఈ నాటిక చదివే ముందర, దీన్ని అర్థం తెలుసుకునే ముందర మనం రాణి లక్ష్మీబాయి గురించి కూడా కొంచెం తెలుసుకుందాం। రాణి లక్ష్మీబాయి మోరోపంత్ను భగీరథికి ఏకైక పుత్రిక మణికర్ణిక। ఆవిడని మను అని కూడా పిలిచేవారు। గంగాధర్రావుతో పెళ్ళయ్యాక ఆవిడ పేరుని రాణి లక్ష్మీబాయి అని పెట్టారు। వాళ్ళకి ఒక సంతానం పుట్టి వెంటనే పోతాడు। అప్పుడు దామోదర్ రావుని వాళ్ళు అడాప్ట్ చేసుకుంటారు, పెంచుకుంటారు। కానీ ఆ సమయంలోని బ్రిటిష్ వాళ్ళు ఒక నియమం పెట్టారు। బ్రిటిష్ వాళ్ళు ఒక నియమం పెట్టారు ఏంటంటే, ఏ రాజైనా నిస్సంతానంగా, అంటే వాళ్ళకి సంతానం లేకుండా చనిపోతే ఆ రాజ్యాన్ని బ్రిటిష్ వాళ్ళు తన ఆధీనంలోకి తీసుకుంటారని। అలాగే ఝాన్సీకి కూడా సంతానం లేకపోవటం వల్ల వీళ్ళు అడాప్ట్ చేసుకున్నది వాళ్ళు ఒప్పుకోరు। ఝాన్సీని కూడా బ్రిటిష్ వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళిపోతుంది। లక్ష్మీబాయికి అది ఇష్టం లేదు, అందుకని యుద్ధం జరుగుతుంది। స్వరాజ్యానికి పునాది వేసిన మొదటి మహిళ रानी लक्ष्मीबाई। रानी लक्ष्मीबाई की वीरता को, उनकी मर्दानगी को सुभद्रा कुमारी चौहान के द्वारा लिखी गई इस कविता के द्वारा हम जान सकते हैं। सिंहासन हिल उठे, राजवंशों ने भ्रुकुटी तानी थी, बूढ़े भारत में भी आई फिर से नई जवानी थी, गुमी हुई आज़ादी की कीमत सबने पहचानी थी, दूर फिरंगी को करने की सबने मन में ठानी थी, चमक उठी सन 57 की वह तलवार पुरानी थी, बुंदेले हर बोलो के मुख हमने सुनी कहानी थी, खूब लड़ी मर्दानी वो तो झांसी वाली रानी थी। झांसी की रानी ने ये सिद्ध करा दिया कि महिला अबला नहीं होती है, समय आने पर वो सबला भी बन जाती है। इसको उन्होंने सिद्ध किया। इस स्वराज्य की नींव विष्णु प्रभाकर के द्वारा लिखी गई इस एकांकी में इसी का जिक्र है। तो आइए हम आज इस एकांकी को पढ़ेंगे और तेलुगु में इसका अर्थ भी जानेंगे। తెలుగులో కూడా దీని అర్థాన్ని మనం నేర్చుకుందాం। पात्र लक्ष्मीबाई, जूही, मुंदर, रघुनाथ राव, तात्या, सेना नायक। रंगमंच पर युद्धभूमि का दृश्य अंकित किया जा सकता है। कैंप कहीं पास ही लगा हुआ है। महारानी लक्ष्मीबाई के तंबू का एक भाग दिखाई देता है। पर्दा उठने पर महारानी लक्ष्मीबाई अपनी सखी जूही के साथ उत्तेजित अवस्था में मंच पर प्रवेश करती है। दोनों लाल कुर्ती के सैनिकों की वेशभूषा में हैं। దీనిలో పాత్రలు ఉన్నది లక్ష్మీబాయి, జూహి, ముందర్, రఘునాథరావు, తాత్య, సేనానాయక్। స్టేజ్ మీద యుద్ధభూమి దృశ్యాన్ని చూపిస్తున్నారు। అక్కడే క్యాంప్ ఉన్నది। లక్ష్మీబాయి తన
టెంట్లోంచి ఒక బయటికి చాలా ఉత్తేజంగా జూహీ అంటే తన సఖి స్నేహితురాలు, వాళ్ళిద్దరు కూడా ఎర్ర రంగు కుర్తా వేసుకొని సైనికుల వేషభూషలో బయటకు వస్తారు. లక్ష్మీబాయి, मेरे देखते देखते क्या से क्या हो गया है जूही, झांसी, कालपी, ग्वालियर कहाँ गए, परंतु मंजिल है कि पास आकर भी हर बार दूर चली जाती है. చూస్తూ చూస్తుండగా ఏమైపోతున్నదో చూడు జూహీ. ఝాన్సీ, కాల్పీ, గ్వాలియర్ ఎక్కడికి వెళ్ళిపోయాయి. నా లక్ష్యం దగ్గరికి వస్తున్నట్టే ఉన్నది, కానీ ప్రతిసారి దూరంగా వెళ్ళిపోతున్నది. स्वराज्य को आते हुए देखती हूँ, परंतु दूसरे ही क्षण मार्ग में हिमालय अड़ जाता है. उसे पार करती हूँ तो महासागर की डरावनी लहरें थपेड़े मारने लगती हैं. उनसे जूझती हूँ तो नाविक सो जाते हैं. స్వరాజ్యం వస్తున్నట్టే కనిపిస్తుంది, కానీ రెండో క్షణంలోని అది మార్గంలో పెద్ద హిమాలయ పర్వతాలు అడ్డొచ్చేస్తున్నాయి. దాన్ని దాటుతుంటుంటే మహాసాగరంలోని భయంకరమైన అలలు కొడుతున్నట్టుగా కనిపిస్తున్నాయి. ఆ స్ట్రగల్లోంచి కూడా బయటికి వచ్చాము అంటే నావికుడు పడుకొని ఉన్నట్టుగా ఉన్నాడు. దేఖో జూహీ, ఉధర్ క్షితిజ్ పర్ దేఖో. క్షితిజ్ అంటే ఆకాశం. ఆకాశం వైపు చూడు. कैसी लपलपाती हुई लपटें उठ रही हैं. ఎలాగా మంటలు చెలరేగుతున్నాయో. సారా ఆకాశ్ ధూమ్ ఘటాओं से छाया हुआ है. నల్లటి మబ్బులతో ఉన్నది. ప్రళయకి భూమిక है. ప్రళయం వస్తున్నట్టుగా ఉంది. लेकिन राव साहब हैं कि रक्त मंडल की छाया में ऐशो आराम से मशगूल हैं. కానీ రావు సాహబ్ ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా ఆకాశం అంతా రక్తంతో అయిపోయి ఉన్న కూడా ఆరామ్ హాయిగా ఆయన బిజీగా ఉన్నారు. ऐशो आराम में मशगूल हैं. मशगूल అంటే व्यस्त रहना. मशगूल का मतलब होता है बिजी रहना. ऐशो आराम में తన హాయిగా ఏమీ పట్టించుకోకుండా ఆయన అలా బిజీగా ఉన్నట్టుంది. ఆవేశ్ మే ఆతే ఆతే సహసా మౌన్ హో జాతే हैं. ఆవేశంలో వచ్చి సహసా మీన్స్ అచానక్, సడన్గా ఆవిడ మాట్లాడకుండా ఆగిపోతారు. జూహీ కుచ్ कहने के लिए मुँह खोलती है कि महारानी फिर बोल उठती हैं. జూహీ ఏదో చెప్దామని నోరు తెరవంగానే మహారాణి మళ్ళీ మొదలు పెడతారు. జూహీ జూహీ मैंने प्रतिज्ञा की थी कि मैं अपनी झांसी नहीं दूंगी, लेकिन झांसी हाथ से निकल गई. జూహీ నేను ప్రతిజ్ఞ చేసుకున్నాను, నా ఝాన్సీని ఎవరికి ఇవ్వను, కానీ ఝాన్సీ నా చేతిలోంచి వెళ్ళిపోయింది. सहसा तीव्र होकर, नहीं, झांसी हाथ से नहीं निकली. मैं अपनी झांसी नहीं दूंगी. मैं अकेली हूँ, उससे क्या, मैं अकेली ही झांसी लेकर रहूँगी. నేను ఒక్కదాన్నే ఉన్నాను, కానీ నేను ఝాన్సీ ఎవరికి ఇవ్వను. कौन कहता है आप अकेली हैं महारानी? आप तो गीता पढ़ती हैं, फिर ये निराशा कैसी? ఎవరన్నారు మీరు ఒక్కరే ఉన్నారు మహారాణి, మీరు గీత చదువుతారు కదా, మరి ఈ నిరాశ ఎందుకు? मैं निराश नहीं हूँ. मैं जानती हूँ कि मैं झांसी लेकर रहूँगी, लेकिन क्या तुम नहीं जानते कि उस दिन बाबा गंगादास ने मुझसे क्या कहा था? కానీ నీకు తెలీదా గంగాదాస్ గారు నాతో ఏంటన్నారని? जब तक हमारे समाज में छुआछूत और ऊंच नीच का भेद नहीं मिट जाता, तब तक हम विलासिता को छोड़कर जनसेवक नहीं बन सकते. అని చెప్పిందేంటి? ఈ సమాజంలోని छुआछूत, అంటరానితనం, అన్టచబిలిటీ, ऊंच नीच, పెద్ద చిన్న, పేదరికం, అది का भेद नहीं मिट जाता, ఆ భేదాన్ని చెరిపేయకపోతే, जब तक हम विलास प्रियता को छोड़कर जनसेवक नहीं बन जाते, ఎప్పుడైతే మనం విలాసమైన జీవితాన్ని వదిలేసి జనతాకి పబ్లిక్కి సేవ చెయ్యమో, तब तक स्वराज्य नहीं मिल सकता. అప్పుడు దాకా మనకి స్వరాజ్యం రాదు. वह मिल सकता है
కేవల్ తపస్య, సేవ, తపస్య और బలిదాన్ సే. అది మనకి దొరుకుతుంది సేవ చేసినప్పుడు, తపస్య చేసినప్పుడు, బలిదానం sacrifice చేసినప్పుడు. लेकिन महारानी उन्होंने यह भी तो कहा था कि स्वराज्य प्राप्ति से बढ़कर स्वराज्य की स्थापना के लिए भूमि तैयार करना. అంటే మహారాణి గారు ఆయన అది కూడా చెప్పారు కదా, స్వరాజ్యంని స్వరాజ్యం పొందటానికన్నా స్వరాజ్యాన్ని స్థాపించటానికి ఒక భూమి తయారు చేయాలి. భూమి అంటే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవటం. గ్రౌండ్ ప్రిపేర్ చేయటం అంటే ఎలా యుద్ధం చేయాలి, యుద్ధ నీతి ఏమిటి, ఎలా చేయాలి, ఎలా వాళ్ళని మనం ఓడించాలి అనేది ప్రిపరేషన్నే భూమి తయారు కర్నా అంటారు. గ్రౌండ్ ప్రిపరేషన్ అంటాం అన్నమాట. స్వరాజ్యకి నీవ్ కా పత్తర్ బన్నా, పునాది రాయి, స్వరాజ్యానికి పునాది రాయి అవ్వడమే ముఖ్యమని. సఫలత और असफलता दैव के हाथ में है. మనం ఓడుతామో నెగ్గుతామో అనేది అది మన చేతుల్లో లేదు, దేవుడి చేతుల్లోనే ఉన్నది. लेकिन नींव की पत्थर बनने से हमें कौन रोक सकता है, वह हमारा अधिकार है. కానీ మనం దీనికి పునాది రాయి అవ్వడాన్ని మనం ఎవరు ఆపగలరు, ఇది మన అధికారమే. लक्ष्मीबाई मुस्कुराकर, शाबाश मेरी कर्नल, तुम लोगों से मुझे यही आशा है. जिस स्वराज्य की नींव तुम जैसी नारियां बनने जा रही हैं वह निश्चय ही महान होगा. शबाश, మీతో నేను ఇదే ఆశించాను. స్వరాజ్యానికి మీలాంటి వీరనారీలు ఉంటే అది నిశ్చయంగా చాలా గొప్పదే అవుతుందని. मुझे इस बात की चिंता नहीं है कि वह मेरे जीवन काल में आता है या नहीं आता है. అది నాకు చింతగా లేదు, అది నా జీవిత కాలంలోనే వస్తుందో లేకపోతే తర్వాత వస్తుంది. लेकिन मुझे इस बात का दुख अवश्य है कि हमारे पास तात्या जैसे सेनापति हैं, फिर भी हमारी सेना में अनुशासन नहीं है. నాకు బాధ ఏమనిపిస్తున్నదంటే మన దగ్గర తాత్య లాంటి గొప్ప సేనాపతి ఉన్నా కూడా మన సైన్యంలోని క్రమశిక్షణ అనేది లేదు. हमारे पास ग्वालियर का किला है, फिर भी हम कुछ नहीं कर पा रहे हैं. क्यों? మన దగ్గర గ్వాలియర్ కిలా అంటే ఫోర్ట్, గ్వాలియర్ ఫోర్ట్ కూడా మన చేతిలోనే ఉన్నది, కానీ మనం ఏమీ చేయలేకపోతున్నాం. ఎందుకు? जानती हो क्यों? తెలుసా నీకు? जूही, जानती हूँ महारानी, हम विलासिता में डूब गए हैं. మనం విలాసంలోని మునిగిపోయి ఉన్నాం. తभी ముస్కురాती हुई ముందర్ वहाँ प्रवेश करती है. రెండో సఖి, దాని పేరు ముందర్, అది నవ్వుతూ అక్కడికి లోపల ప్రవేశిస్తుంది. कौन कहता है हम विलासिता में डूब गए हैं? विलासिता में डूबे हैं राव साहब, బాందా కే నవాబ్, సేనాపతి తాత్య. ఎవరంటారు మనం విలాసంలో మునిగి ఉన్నామని? విలాసంలో మునిగి ఉన్నవారు రావ్ సాహబ్, బాందా కే నవాబ్, సేనాపతి తాత్య. సహసా, नहीं मुंदर, సేనాపతి नहीं. జూహీ సడన్గా అంటుందన్నమాట, ముందర్ సేనాపతి కాదు. ముస్కురాती है, ఓహ్ समझी, तुम तो उनकी पक्ष लोगी ही. నవ్వుతూ అంటుంది, నాకు అర్థమైంది, నువ్వు అతని పక్షంలోనే మాట్లాడతావని. जूही दृढ़ स्वर में, मैं उसका पक्ष नहीं लेती, लेकिन जो तथ्य है उसको छुपाया नहीं जा सकता. దృఢంగా స్వరంలో దృఢత్వం తెచ్చి అంటుంది, కాదు, నేను అతని పక్షంలో మాట్లాడటం లేదు. ఏదైతే నిజం ఉందో, తథ్య కా మతలబ్ హోతా సచ్, నిజాన్ని మనం దాచలేము. सरदार तात्या साहब को अपने तन मन का स्वामी मानते हैं. सरदार तात्या राव साहब ने తన శారీరకంగా మానసికంగా అతని స్వామి. जूही, हाँ, मैं उनको अपना स्वामी मानती हूँ और मानती ही रहूँगी, लेकिन उनसे भी अधिक मैं महारानी को अपना स्वामी मानती हूँ, और महारानी से भी बढ़कर मैं अपने देश को अपना स्वामी मानती हूँ. देश के लिए मैं सरदार को भी ठुकरा सकती हूँ, ठुकरा चुकी हूँ.
జూహీ అంటుంది, నేను అతన్ని స్వామి అనుకుంటూనే ఉంటాను, కానీ అతనికన్నా ఎక్కువ నేను మహారాణి గారిని నా స్వామి అనుకుంటూ ఉంటాను. మహారాణి కన్నా ఎక్కువ నాకు నా దేశాన్ని నేను స్వామి అనుకుంటాను. దేశం గురించి నేను సర్దార్ని వదిలేశాను. ठुकरा सकती हूँ, निकाल सकती हूँ, निकाल चुकी हूँ, ठुकरा चुकी हूँ, तन्नेसे పంపించేశాను అంటుంది. ముందర్ सक पकाकर, जूही तू तो नाराज़ हो गई, मेरा यह मतलब नहीं था, मैं तो केवल इतना ही कहना चाहती थी, जब तुमने उन्हें अपना स्वामी मान लिया है तो उन्हें रोकती क्यों नहीं. మందర్ కొంచెం గాబరా పడుతుంది. జూహీ, నువ్వు ఎందుకు అంత కోపపడుతున్నావు, నేను ఆ అర్థంతో చెప్పలేదు. నేను అందామనుకుంటున్నది ఏంటంటే, నువ్వు అతన్ని తన స్వామి అనుకున్నావు కదా, అతన్ని నువ్వు ఎందుకు ఆపగలలేకపోతున్నావు అని. లక్ష్మీబాయి, जूही ने उन्हें रोका है मुंदर, मैं जानती हूँ. जब राव साहब के कहने पर तात्या इसे नाचने के लिए बुलाने को आए थे तो इसने उनको बुरी तरह से धुतकार दिया था. లక్ష్మీబాయి అంటుంది, జూహీ నేను ముందరు అతన్ని ఆపటానికి ప్రయత్నం చేసింది, అది నాకు తెలుసు. రావ్ సాహబ్ గారు అడిగినప్పుడు తాత్య ఇతన్ని నృత్యం చేయడానికి పిలిచారు, కానీ తిను గట్టిగా తిట్టి పంపించేసింది, రిజెక్ట్ చేసేసింది. धुतकार देना, रिजेक्ट करना. जूही, हाँ रानी, मैं स्वराज्य के लिए नाच सकती हूँ, बराबर नाचती रहूँगी. నేను స్వరాజ్యం గురించి నృత్యం చేస్తాను, ఎప్పుడూ చేస్తాను. किंतु विलासिता के मैं डूबने के लिए अपनी कला को किसी के गले की फांसी नहीं बना सकती हूँ. जो मुझे ऐसा करने के लिए कहते हैं उनको मैं ठोकर ही मार सकती हूँ. కానీ విలాసతలో మునిగి ఉన్న వాళ్ళ గురించి నా కళని నేను ఎవ్వరికీ చూపించను. నా కళని ఉరి తీయదలుచుకోలేదు. फांसी पे लगाना, ఉరి తీయటం. और मुझे ऐसा करने के लिए कहते हैं, ఎవరైనా నన్ను ఇలా చేయమని అడిగితే నేను వాళ్ళని తన్నేస్తాను. ठोकर ही मार सकती हूँ, తన్ని తగిలేస్తాను అని. लक्ष्मीबाई दीर्घ निश्वास लेकर, ठोकर ही तो नहीं मार सकती जूही, నేను తన్ని పంపించలేకపోతున్నాను. लक्ष्मीबाई दीर्घ निश्वास लेकर, ठोकर ही तो नहीं मार सकती जूही, यही दर्द तो हमें कचोट रहा है. अगर ठोकर ही मारकर उनकी मदहोशी दूर कर सकते तो बात ही क्या थी. తన్ని తగిలేయలేకపోతున్నాను జూహీ, ఇదే బాధ, ఈ నొప్పి నాకు చాలా బాధగా ఉన్నది. నిజంగా కొట్టేసి వాళ్ళ మదహోషిని, వాళ్ళ మత్తుని నేను దూరం చేసేయగలిగినైతే ఎంతో బాగుండేది. आज के लिए बस इतना ही, और बाकी पार्ट हम अगले एपिसोड में, अगले वीडियो में देखेंगे. अगर आपको मेरे वीडियोस पसंद आते हैं तो इसे लाइक कीजिए, शेयर कीजिए, और अभी तक आपने सब्सक्राइब नहीं किया है तो प्लीज़ सब्सक्राइब कीजिए और बेल आइकन को दबाना मत भूलिए ताकि नोटिफिकेशन आपको समय पर मिल सके. आप प्रोत्साहित करेंगे तो हम और भी अच्छे अच्छे वीडियोस आपके सामने प्रस्तुत करेंगे.